బలవత్తం పెళ్లి చేసి వాళ్ళ మత పెద్దలే ఈ అమ్మాయి మతం అయిపోయింది కాబట్టి ఈ అమ్మాయితో తండ్రి మాట్లాడడానికి వీల్లేదంటారు. వాళ్ళ దేశ పోలీసులు కూడా దాన్ని సమర్థిస్తారు. అలాంటి ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తారు, నీ కూతురు మతం మారింది కాబట్టి నువ్వు కూడా మారుతావా లేదా, నీ ఆస్తి మాదే అని దిగిపోతారు. ఇట్లాగా అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉంటారు నిరంతరం. వాళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళి బతకాలి ఆ దేశంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా భారతదేశంలోకి వచ్చేస్తానంటే వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం 5 ఏళ్లలో ఇస్తారు, వెంటనే కాదు. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాక 5 ఏళ్లకి సిటిజన్షిప్. మామూలుగా మన ఇండియన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి పౌరసత్వం, ఇది 5 ఏళ్లకే ఇస్తారు. ఇది అక్కడ పెట్టినటువంటిది. కానీ దాన్ని ఈ దేశంలో ప్రజలకు ఏమని చెప్పారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశంలో ముస్లింలందరినీ తరిమేస్తారు, మిమ్మల్ని అందరినీ ఈ దేశ పౌరులు కాదంటున్నారు అని ఒక అబద్ధ ప్రచారం చేశారు. ఈ ముక్క చెబుతా ఆ టైంలో కనుక మనం లాఠీ చార్జ్ చేసేసి వాళ్ళని తరిమేసామనుకోండి, ఇదే మైండ్లో పడిపోతుంది ఓహో అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు 7 నెలలు చేశారు ఉద్యమం, ప్రభుత్వం పట్టించుకోవాలి. 7వ నెలలో ఇక ప్రభుత్వం అంటే శాంతియుత నిరసన, వాళ్ళు రోడ్డును బంద్ చేసేసారు, ట్రాఫిక్ని చుట్టూ తిప్పారు, జనం ఇబ్బంది పడ్డారు ఆ ప్రాంత ప్రజలు. కానీ వాళ్ళని ఎక్కడే చెదరగొట్ల. ఇక వీళ్ళు చెదరగొట్టకపోతే ఎన్ని రోజులని స్పాన్సర్షిప్లు ఉద్యమాలు నడుస్తే తిండి కానీ ఇవన్నీ. ఇప్పుడు ఈ జునైద్ గాడే అక్కడ కూడా భోజనాలు అరేంజ్ చేసింది. ఇక ఫండింగ్ ఆగిపోయింది 7 నెలల దాకా. ఇంకేం చేస్తారు, ప్రభుత్వం ఏం చేయట్లేదు కదా. చివరికి అప్పుడు వీళ్ళే రెచ్చిపోయి పెద్దది ఇళ్ల మీదన పెద్ద కర్ర ముక్కలు పెట్టి మన బిల్లులాగా వాటికి ఈ మన పెద్ద